వరంగల్ రాజకీయాల్లో కీలక నాయకుడిగా గుర్తింపు పొందిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తనపై రాజకీయ ఒత్తిళ్లు, కేసుల ద్వారా వేధింపులు జరిగాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా అధికార వర్గాల నుంచి దీనిపై అధికారిక స్పందన రావాల్సి ఉంది. మరోవైపు ఈ వ్యవహారానికి సంబంధించిన కొన్ని అంశాలు ఇప్పటికే న్యాయస్థానాల పరిధిలోనే ఉన్నాయి. ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కీలక నేతగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్గా పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ జీవితంలో పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా ఆరోపణలున్న సివిల్ సప్లై టెండర్లు, అలాగే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల బంకర్ బెడ్స్ టెండర్స్పై హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్స్పై న్యాయ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన భూ వివాదం తెరమీదికొచ్చిందని తెలుస్తోంది. వట్టినాగులపల్లి భూముల వ్యవహారంలో తమపై ఒత్తిళ్లు పెరిగాయని, కేసుల్లో ఇరికించే ప్రయత్నాలు జరిగాయని పెద్ది కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అలాగే ఆయనతో పనిచేసిన కొంతమందిపై కేసులు నమోదయ్యాయని, గన్ లైసెన్స్, గన్మెన్ తొలగింపుపైన కుటుంబ సభ్యులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత ప్రభుత్వ శాఖలు లేదా దర్యాప్తు సంస్థలు అధికారికంగా స్పందించాల్సి ఉంది. కేసులకు సంబంధించిన వాస్తవాలు దర్యాప్తు మరియు న్యాయస్థానాల పరిశీలనలో తేలాల్సి ఉంది. పెద్ది సుదర్శన్ రెడ్డి చివరి మాటలు ఇప్పుడు చూద్దాం. మీ బిడ్డగా మాట ఒకటి చెప్పుదాం అనుకుంటున్నాను. నేను చాలా సార్లు నా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళు మాట్లాడతారు, ప్రెస్ ఫ్రెండ్స్ కూడా మాట్లాడతారు, నా ఆత్మీయులు కూడా మాట్లాడతారు. నేను నమస్కారం చక్కగా పెట్టినని అన్న, అక్క, చెల్లె, నా మనసులో మాట ఇవాళ బయట పెడుతున్నా. నాకు ఒకటే కన్ను అవ్వపడుతుంది. ఉద్యమాల కాలంలో ఆనాటి పోలీసుల దెబ్బలకి వాటర్ కెనాల్తో కొడితే నా రైట్ కన్ను, నా కుడి కన్ను దెబ్బతిన్నది. నాకు కుడి కన్ను అసలుకి అవ్వపడదు. నన్ను ఎవ్వరు కూడా అపార్థం చేసుకుని చాలాసార్లు నన్ను మానసికంగా ఒత్తిడి కూడా నేను అయినా కూడా లక్ష్యం ఆనాడు తెలంగాణ కోసం చివరిదాకా కేసీఆర్ గారితో ఉందామనుకున్నా. ఇవాళ అవకాశం కేసీఆర్ గారు ఇచ్చింది కాబట్టి, ఇవాళ మీరు దయతలిసింది కాబట్టి నా ప్రయాణం ముందు పోతా ఉన్నది. నాకు ఆస్తిపాస్తులు లేవు. ఇవాళ నా మీద కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఇద్దరు ఒకటే ఇల్లు, పెద్ద మనుషులు ఇద్దరు ఒకటే ఇల్లు, వేరుగాచి కొట్టలేమని వాళ్ళు 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా ప్రత్యర్థులుగా ఉన్నోళ్ళు ఊళ్ళల్లో ప్రజలను వర్గాలుగా చీల్చి కొట్లాటలు పెట్టించి, కేసులు పెట్టించి, గొడవలు పెట్టించి ఇవాళ ఇద్దరు ఒకటే ఇల్లు. అర్ధరాత్రి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఒకటే 2 నియోజకవర్గాలు పంచుకున్నారు. 2018లో కూడా పొత్తు పేరు మీద 2 నియోజకవర్గాలు పంచుకున్నారు. 2014 కూడా నన్ను దెబ్బతీసిల్లు, మీరే సాక్ష్యం. నేరుగా వస్తే కొట్టలేమని, నాలాంటి మొండివాడు వాళ్ళకు ప్రమాదం అని, అవినీతి రహితుడిగా నాకున్న పేరు వాళ్ళు తట్టుకోలేక 2014లో కూడా ఇండిపెండెంట్ డ్రామా, ఇద్దరి డ్రామా అన్నాడు. 2018 అదే ఫార్మేట్ లో వచ్చిల్లు, దెబ్బతిన్నారు. ఇలా మిమ్మల్ని నమ్ముకున్నా, ఇవాళ కూడా అదే పద్ధతిలో ఇద్దరు ఒకటే ఇల్లు. నాకు మీరు తప్ప నాకు వెనుక ముందు ఆస్తులు లేవు.
నాకు ప్రజలే దిక్కు తప్ప అక్క చెల్లెలు అన్నదమ్ములు రైతులు తప్ప నాకు ఏమి లేదు. నాకు రాజకీయాలకు అతీతంగా నేను సేవ చేసిన, రాజకీయాలకు అతీతంగా సేవ చేసిన, నా కాళ్ళు చేతులు ఇరుగొట్టుకున్న ఎలక్షన్ మన ఉద్యమాల టైంలో నాకు బాడీ తీపులో పెడుతుంది. నేను వారానికి 2 సార్లు కాలు ఫిజియోథెరపీ చేసుకుంటే తప్ప కాలు నిలబడదు. నాకు కన్ను పోవడానికి ప్రధాన కారణం తెలంగాణ ఉద్యమ సందర్భం. నన్ను ఎవ్వరు కూడా అపార్థం చేసుకోవద్దని, నా ఆరోగ్య స్థితిని కూడా అందరూ అర్థం చేసుకోవాలని ఇవాళ మనసుల మాట మీ ముందు పెడుతూ ఇవాళ ముగిస్తున్నాను. జై తెలంగాణ. నేటికి ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్. శ్వేత, ఈ పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూ రాష్ట్రం అంతా కూడా చర్చనీయాంశంగా మారుతుందని చెప్పుకోవచ్చు రాష్ట్ర రాజకీయాల్లో కూడా. అయితే తనపై రాజకీయ ఒత్తిళ్లు కేసుల ద్వారానే వేధింపులు జరిగాయనేది కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని తెలుస్తా ఉన్నది. అధికార వర్గాల నుంచి కూడా దీనిపై అధికారికంగా స్పందన రావాల్సి ఉన్నది. మరోవైపు ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఇప్పటికే న్యాయస్థానాల పరిధిలో కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి అస్వస్థతకి గురి కావడానికి కారణాలు చాలా కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఒత్తిడులు అనేది వచ్చాయి అనే దాని కూడా, రాజకీయంగా ఒత్తిడులు వచ్చాయనే దాని కూడా ప్రధానంగా తెలుస్తా ఉన్నది. అయితే ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కీలక నేతగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గా పనిచేసినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా రాజకీయ జీవితంలో పలు ఉద్యమాల్లో కూడా తను పాల్గొన్నటువంటి నేపథ్యం కూడా మనం చూసాము. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఉన్న సివిల్ సప్లై టెండర్లు, అలాగే కస్తూర్బా గాంధీ బాలికల విశ్వవిద్యాలయాల బంకర్ బెడ్స్ కి సంబంధించి టెండర్లకు సంబంధించి కూడా హైకోర్టును ఆశ్రయించినటువంటి విషయం కూడా మనం చూసాము. అయితే ఆ పిటిషన్ల పైన కూడా న్యాయ ప్రక్రియ కొనసాగుతుంది అనే దాని మీద కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కూడా భూ వివాదం తెరపైకి వచ్చింది అనేది కొంత సమాచారం అయితే అందుతా ఉన్నది. వట్టెనాగులపల్లి భూముల వ్యవహారంలో కూడా తనపై ఒత్తిళ్లు పెరిగాయి అనే దానికి కూడా ఈ కేసుల్లో ఇరికిచ్చే ప్రయత్నాలు జరిగాయి అనేది ప్రతి కుటుంబం సభ్యులు వారందరూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. అయితే ఆయనతో పనిచేసినటువంటి కొంతమంది పైన కూడా కేసులు నమోదయ్యాయి అనేది, గన్ లైసెన్స్ గన్మెన్లను కూడా తొలగించారనే దాని మీద కూడా కుటుంబ సభ్యులు ప్రశ్నించినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. అయితే ఈ ఆరోపణల పైన కూడా సంబంధిత ప్రభుత్వ శాఖలు లేదా దర్యాప్తు సంస్థలు కూడా అధికారికంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. కేసులకు సంబంధించినటువంటి వాస్తవాలను దర్యాప్తు మరియు న్యాయస్థానాల పరిశీలనలోనే తేలాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడైతే పెద్ది సుదర్శన్ రెడ్డి తను గుండెపోటుకి గురి కావడానికి కారణాలు తీవ్ర ఒత్తిళ్లు, గతంలో తను చేసినటువంటి దాంట్లో కేసులకు సంబంధించి కూడా తనని ఎన్నో రోజుల నుంచి కూడా బాధ పెడుతున్నాయి అనే దాని కూడా తెలుస్తా ఉంది. వారి కుటుంబ సభ్యులు కూడా అదే మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. సో గుండెపోటుకి రావడానికి గల ఎక్కువ ప్రెషర్ గా ఫీల్ అవ్వడం, అదే విధంగా పార్టీల నుంచి కూడా ఎక్కువ ఒత్తిళ్లు తీసుకురావడం, దాంతో పాటు గతంలో తన మీద జరిగినటువంటి కొన్ని కేసులకు సంబంధించి కూడా న్యాయపరమైనటువంటి చిక్కులు చివాట్లు ఎదుర్కోవడం, ఇవన్నీ కూడా గత వారం 10 రోజుల నుంచి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి కొంత ఇబ్బందికి గురయ్యాడు అనే దాని కూడా తెలుస్తా ఉంది. సో కుటుంబ సభ్యులకు చెప్పలేక, ఇటు బయట చెప్పుకోలేక కూడా తనలో తనే ఆవేదనకు గురయ్యాడు అనే దాని కూడా కొంత దీనికి సంబంధించి కూడా సమాచారం అయితే అందుతా ఉన్నది. సో దీనికి సంబంధించి కూడా కుటుంబ సభ్యులు కూడా ప్రశ్నలు లేవనెత్తుతా ఉన్నారు. తను ఇట్లాంటి పరిస్థితికి రావడానికి గల కారణాలు, తన వ్యవహార శైలి కావచ్చు, గత 10-15 రోజుల నుంచి కూడా తను పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, వాటన్నింటిలో కూడా వారందరూ ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. సో మరి చూడాలి, ప్రస్తుతానికి మాత్రం పెద్ది సుదర్శన్ రెడ్డి మరి కోమాలో ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. 72 గంటలు దాటితే తప్ప తన ఆరోగ్య పరిస్థితి ఒక నిలకడగా రాని పరిస్థితి కనిపిస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ అన్ని కూడా, లివర్ కావచ్చు, గుండె కావచ్చు, వివిధ పార్ట్స్ అన్ని కూడా కొంత ఇప్పుడు క్షీణిస్తా ఉన్నాయి అనే దాని మీద కూడా తెలుస్తా ఉంది. కొంతగా తన బ్రెయిన్ కి సంబంధించి కూడా సర్క్యులేషన్ సరిగా లేదు, బ్రెయిన్ ఫంక్షనింగ్
సపోర్ట్ చేయట్లేదు అనే దాని మీద కూడా తెలుస్తా ఉన్నది. సో మరి తను బ్రతుకుతాడా లేకపోతే ఏం జరుగుతుంది అనే దాని మీద కూడా ఈ సంఘటనకు సంబంధించి కూడా కొంత ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ది సుదర్శన్ బ్రతకాలి అంటూ కూడా ఇటు ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, దాంతో పాటు బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలందరూ కూడా పోరాటం చేస్తా ఉన్నారు. ఇటు ఆ, వివిధ రాజకీయ నాయకులు కూడా నిన్న మంత్రి సీతక్క వెళ్ళడము, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెళ్ళడము, ఇతర రాజేందర్ వెళ్ళడం, వాళ్ళ కల్వకుంట్ల కవిత కూడా వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇట్లా పలువురు రాజకీయాల నాయకులు కూడా యశోద హాస్పిటల్ కి వెళ్తున్నారు, వెళ్ళి డాక్టర్స్ ని అడిగి తెలుసుకుంటున్నారు, ఆరోగ్య పరిస్థితి పైన కూడా ఆరాధిస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. సో అందరూ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి బ్రతకాలి అనే దాని కూడా ఆ, చూస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే తన ఉద్యమ సమయంలోనే కేసీఆర్ కు వెన్నుదండుగా ఉండి ఉద్యమంలో పాల్గొన్నటువంటి నేత, ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే తనదైనటువంటి ఒక పేరును సంపాదించినటువంటి నేతగా చూస్తా ఉంటాం. ఉద్యమ సమయంలో కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ వస్తేనే నేను పెళ్లి చేసుకుంటానని ఒక శపథం తను పట్టడం కూడా, దాంతో పాటు వచ్చిన తర్వాత కేసీఆర్ వారికి మ్యారేజ్ పెళ్లి చేయడము అట్లాంటివి మనం చూస్తాం. సో ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడిగా చూస్తా ఉంటారు పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి కూడా. సో మరి చూడాలి, తన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం మాత్రం కొంత విషమంగానే ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. సో తను ఈ సంఘటనకి గురి కావడానికి గల కారణాలు కూడా తీవ్ర ఒత్తిళ్లు, అదేవిధంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలకు సంబంధించి దీనికి ఈ సంఘటన జరిగి ఉంటుంది అనే దాని మీద కుటుంబ సభ్యులు భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. శ్వేత. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో మొత్తానికైతే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం మీద ప్రస్తుతం ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి మీద తీవ్ర చర్చ జరుగుతుంది. అయితే గుండె పోటు ఎందుకు వచ్చింది అనే విషయం మీద ప్రస్తుతం దీని చుట్టే వివాదాలు నెలకొన్నాయి.